ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, చిన్న భాషకి చెప్పు. ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అయినది అంటారు. నువ్వు నమ్మకం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలను నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్లా గణేష్ అయ్యి చేశాడు, ఇవన్నీ అబద్ధాలు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. చెప్పు. దురలవాట్లు చేసుకోకు, మాట్లాడుకో, దురలవాట్లు చేసుకోకు. అన్నయ్య 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 వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. నేను మర్చిపోలేను. మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా. ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను.